పదవులు కానీ అఫీషియల్గా కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలంటేనే చాలా చిన్న చూపుగా ఉంది. బడ్జెట్లో పూర్తి కేటాయింపు లేదు. బీసీ సప్లాన్ అన్నారు, మరి బీసీ సప్లాన్ను ఊసేలేదు. బీసీ సప్లాన్ అనేది మాట వరుసకు లేదు. మహాత్మా జ్యోతిబా పులే మీద పేరు మీద బీసీ సప్లాన్ చేస్తామన్నారు. ఆ మహాత్ముని పేరు చెప్పారు. కనీసం సిగ్గు అనేది లేకుండా సిగ్గు వదిలిపెట్టి, అరే ఎవడైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు ప్రభుత్వం క్యాబినెట్ కూర్చొని మనం ఇచ్చిన ఎలక్షన్లో ఏమేమి ఇచ్చినాము అని చూస్తారు. ఏమైంది? బీసీ సప్లాన్ ఏమైంది? మహాత్మా జ్యోతిబా పులే మీద ఇస్తున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఇది సామాజిక న్యాయమా? మేము కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రోల్ మోడల్ అన్నాడు. ఇదా రోల్ మోడల్? నట్టేట ముంచి గొంతు పిసికి మోసం చేసి కేవలం వీళ్ళని ఓటు బ్యాంక్ వాడుకొని ఇవాళ మీరు బీసీలను ఈ రాష్ట్రంలో వేసినంత ఎవరు చేయలేదని చెప్పి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పెద్ద పెద్ద గొప్పలు, ఇక్కడ సున్నా, గుండు సున్నా. ఎవరికి కావాలండి మీ ఫ్యూచర్ సిటీలు? ఎవరికి కావాలి మీ ఈ మూసీలు? ప్రక్షాళన ఎవడు చూస్తాడు? ఈ వర్గాల వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని సంతోషపడతారా? మూసి చేస్తే చాలు, మా కుల వృత్తులు అవసరం లేదు, హాయిగా బతుకుతాము, గొర్రెలకు డబ్బులు ఇవ్వకపోయినా, చేప పిల్లలు పెట్టకపోయినా, గీతా కార్మికులు చనిపోయినా, మా ఎంబీసీ కులాలు రోడ్డు మీదకి వచ్చినా ఈ మూసిని చూసి సంతోషపడతారా? మూసి బాగా అయింది, మా జీవితాలు బాగా అనుకుంటారా? ఇన్ని కోట్ల జనాభా, 2.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలు నీ మూసి ప్రక్షాళనతో ప్రక్షాళనమైపోతారా? నీ ఫ్యూచర్ సిటీతో ఇలా ఫ్యూచర్ మొత్తం మారిపోతుందా? చెప్పండి. మీ ఫ్యూచర్ సిటీ వల్ల వీళ్ళ ఫ్యూచర్ మారుతుందా? మీ మూసి ప్రక్షాళన వల్ల వీళ్ళు ప్రక్షాళన అవుతారా? ఈ వర్గాల వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ప్రక్షాళన అవుతారు? ఆలోచన చేసుకోదా ఈ ప్రభుత్వం? కేసులు, దాడులు, దౌర్జన్యాలతో, అరాచకాలతో ఎన్ని రోజులు నడుపుతారు? అసత్యపు ప్రచారాలతో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నిర్మిస్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? మేము తెచ్చుకున్న తెలంగాణ ఈ వర్గాల వాళ్ళందరూ కూడా కొట్లాడి, ఈ వర్గాల వాళ్ళ యువకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా జీవితాలను సర్వనాశనం చేసుకొని చదువులు చదువుకొని, ఉన్నత చదువుకొని, చదువులన్నీ జీవితాలు నాశనం చేసుకొని కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే, ఈ వచ్చిన తెలంగాణలో మా వర్గాలు అందరూ బాగుపడతారు, మా రైతులు బాగుపడతారు ముఖ్యంగా అని అనుకుంటే, రైతులు సర్వనాశనం అయిపోయినరు, కుల వృత్తులు మొత్తం విధ్వంసం అయిపోయినవి, విద్యార్థుల జీవితాలు పూర్తి నేలపాలైపోయినవి. మళ్ళీ ఎటువైపు పోయి బతుకుదామా? ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టని స్థాయికి వచ్చింది. ఇలా కూల్చివేతలు తప్ప ఏం లేదు. ఇలా స్కాలర్షిప్లు ప్రస్తావన లేదు, బడ్జెట్లో బకాయిలు ఎప్పుడు ఇస్తామనే లేదు. గవర్నర్ ప్రసంగంలో 12.5 లక్షల విద్యార్థులు, 2650 కళాశాలలో పనిచేసే 2,45,000 మంది ఉద్యోగులు జీతాలు రాకుండా, ఒక విద్యా వ్యవస్థ నిర్వీర్యమై, చదువుకున్న విద్యార్థులకు టీసీలు ఇవ్వక, బోనఫైడ్లు ఇవ్వక, ఆ సర్టిఫికెట్స్ కళాశాల ఇరుక్కపోయి, ఉన్నత చదువులు చదువుకోలేక, ఉన్నత ఉద్యోగాలకు ఓలేక, సర్టిఫికేట్ లేక కొట్టాడుతుంటే, మరి మీరు ఏమైపోయారు? మీ వ్యవస్థ ఏమైపోయింది? టోటల్గా మొత్తం కూడా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. రిక్రూట్మెంట్లో ఇస్తామని అది పోయింది. రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు, రిక్రూట్మెంటే లేవు. 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంటే లేవు.
ఇంత ఊర్లో పొలం ఉన్నాడు బతికే రైతు బంధు లేక ఆ పొలం ఉన్నాడు కూడా మళ్ళీ ఊరు విడిచిపెట్టి మళ్ళీ పట్టణం పోయే పరిస్థితి వచ్చింది. ఆ భూమి ఒక పెద్ద రైతు పండిస్తే ఆ రైతు కింద కనీసం పోయి కూలీనాలు చేసుకొని బతికే పరిస్థితి ఉండే. ఒక నాటేస్తే 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండే. ఇలా నాటేసే పరిస్థితి లేదు. మళ్ళీ 1000 రూపాయలు కదా 100 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా పెద్ద పాము మింగితే కిందికి వచ్చినట్లు వచ్చేసింది. మొత్తం కాంగ్రెస్ చేతిలో పడ్డది, పెద్ద పాము చేతిలో పడ్డది ప్రభుత్వం. మళ్ళీ మింగేసింది తెలంగాణని. మళ్ళీ ఉల్టా రివర్స్కి వచ్చింది. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ జైళ్ల పాలై కేసీఆర్ గారి నాయకత్వంలో తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లా ఎక్కుంటే అగ్రభాగం పోయి మళ్ళీ తుప్పున ఇలా చేతుల పడే వరకే కుప్పగూలిపోయినట్టు పరిస్థితి వచ్చింది. ఇలా కులవృత్తుల పరిస్థితి అంతే, విద్యార్థుల పరిస్థితి అంతే, రైతుల పరిస్థితి అంతే, తెలంగాణ ఉన్నట్టు ప్రజానికి మొత్తం కూడా ఇలా రోడ్ల పాలయ్యే పరిస్థితి వచ్చింది. 56% ఎక్కడా? నువ్వు ఇచ్చే బడ్జెట్ 3.85% ఎక్కడా? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? మీరు చేస్తున్నది ఏంటి? రోజు ఎవరు ఇల్లు కూడా పడుతూ ఉన్నారు, ఎవరు జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. పెద్ద బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్ ఎవరు దాన్ని కూలగొట్టినరా? పొంగులేటి ఇంటికి రచ్చనా? కేవీపీ రామచంద్రరావు ఇంటికి రచ్చనా? మంత్రులో ఉన్నటువంటి మన మంత్రులు కట్టుకునేటువంటి చెర్ల కట్టుకునే ఇళ్ళకు రక్షణ, వివేక్ కావచ్చు, అందరికీ చాలామంది పెద్దలందరూ కూడా ఇలా పేదల ఇళ్ళ కాడికి వచ్చేవరకే మొత్తం కూడా రూల్స్ రెగ్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. మీరు కొత్తగా చేయకపోగా ఇవాళ కూల్చేస్తూ ఉన్నారు. ఎన్ని నిరాహార దీక్షలు చేసినా ఏం లేదు. బడ్జెట్ పెరిగిపోయింది. 2014లో 1,00,000 కోట్లుంటే ఇవాళ 3 లక్షల కోట్లకు పైన పెరిగిపోయింది. 3 లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఉట్టిగా పెరిగిందా? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితే పెరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వర్గాలను సంపద పెంచితే పెరిగింది, బడ్జెట్ పెరిగింది. వీళ్ళు 10 మంది పెడితే కాలేదు, వీళ్ళ పన్నుతో కాలేదు. పేద ప్రజల పన్నుతో కట్టేది పేద ప్రజలే, పన్ను కట్టేది సరిగ్గా కట్టేది పేద ప్రజలే, పన్ను ఎగ్గొట్టేది బడా వ్యాపారస్తులే. మీరు చేసేది బడా వ్యాపారస్తులకు, బడా నాయకులకు లాభం జరుగుతుంది కనుక. కానీ పేదవాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం లేదు, ఉపాధి లేదు. తొంభై 90% కంప్లీట్ అయినటువంటి మా జిల్లా ప్రాజెక్టులు 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి. ఈ వర్గాల వాళ్ళు బతుకుతారు, మీరు ఏం చేయకుండా బతుకుతారు వాళ్ళు. ఇవాళ అది కూడా లేదు. రాజు యువ వికాసం పేర్లు చాలా పెద్ద చెప్పుకున్నారు. రాజు యువ వికాసం, యాడున్నాయని యువ వికాసం? ఎక్కడున్నాయి ఉద్యోగాలు? చివరకు బంగారం, తులం బంగారం బడ్జెట్ పెట్టలేదు. పోయి 2.5 సంవత్సరాలు ఇన్ని పెళ్ళైనవి, 100 కిలోల బంగారం ఇవ్వాలి బాకీ. నెక్స్ట్ కన్నా బంగారం, తులం బంగారంకి ఇంత బడ్జెటు, 4,000 పెన్షన్కి ఇంత బడ్జెటు, ఈ వృత్తికి ఇంత బడ్జెటు, బీసీ స్కాలర్షిప్లు లేవు, ఈబీసీ స్కాలర్షిప్లు లేవు, ఓవర్సీస్ లేవు, విదేశీ విద్య